ఓం శ్రీ వారాహి మాతయే నమః. అమ్మవారి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కదా. నవరాత్రుల్లో మనం 8వ రోజుకొచ్చాము. ఈరోజు నేను చెప్పే పరిహారాన్ని అది చాలా తేలికైన పరిహారం అండి. రెండంటే రెండే వస్తువులతో, అవి కూడా ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటాయి. మనం కొనాల్సిన పని కూడా ఉండదు. ఈ 2 వస్తువులతో ఈ పరిహారాన్ని కనుక ఈరోజు పడుకోబోయే లోపు కనుక ఈ పని చేసినట్లయితే రహస్యంగా చేయాలండి. మనం ఏ పరిహారం చేసినా కూడా రహస్యంగా ఎవరికీ తెలియకుండా. ఎందుకంటే ఏదైనా మనం పరిహారం చేస్తున్నాము అంటే అది చేసే వరకు తెలియకూడదు. తర్వాత కూడా ఆ పరిహారం వల్ల రిజల్ట్ అనేది మనకి వచ్చిన తర్వాత అప్పుడు అందరికీ చెప్పి ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెబితే ఏమీ తప్పుండదు. కానీ ఆ రిజల్ట్ అనేది రాకుండానే నేను ఇది చేశాను అని చెప్పటం అనేది కూడా అంత మంచిది కాదండి. ఆ పరిహారం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటారండి. అటువంటి పరిహారం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా షేర్ చేయటం వలన ఇటువంటి ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ అవుతుంది. అందరికీ మంచి జరుగుతుంది. అందరికీ మంచి జరిగితే మనకే మంచి జరుగుతుందండి. ఇప్పుడు వీడియోలోకి వస్తే కనుక నేను చెప్పిన పరిహారం చేసిన వారంతా కూడా రిజల్ట్ చాలా బాగా వచ్చింది అని ఫోనులు చేసి కామెంట్స్ రూపంలో కూడా నాకు చెప్పారండి. థ్యాంక్స్ అండి, మీరు నన్ను నమ్మారు. నేను దైవాన్ని నమ్మాను అంతేనండి. నేను చేసేదేమీ లేదు. ఎందుకంటే మనకి తెలిసిన ఒక విషయము అందరితో పంచుకోవటం వలన దానివలన మనకి మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుందండి. లోకా సమస్త సుఖినో భవంతు అని అన్నట్లు అందరికీ మంచి జరిగేటట్లు గనక మనం చేసినట్లయితే మనకి ఇంకా మంచి జరుగుతుంది. అంతకు మించి ఏమీ లేదండి. రాత్రి సమయంలో 9 లోపు ఈ పరిహారాన్ని చేయాలండి. ఈ పరిహారం ఏమిటి అంటే, ఈ పరిహారాన్ని చేసేటప్పుడు స్నానం చేసి శుభ్రంగా ఉంటే చాలా మంచిదండి. మాంసాహారం సేవించకూడదు. అసలు చాలా వరకు శనివారం అంటే మాంసాహారం ఎవరూ తినరు. నేను చెప్తున్నాను, ఒకవేళ తెలియక పొరపాటుగా తినాలి అని అనుకుంటున్నా కూడా ఈ పరిహారం చేయాలి అనుకుంటే మాంసాహారం అయితే అసలు సేవించకూడదండి. మాంసాహారం సేవించకుండా శుభ్రంగా అంటుముట్లకు దూరంగా ఉండాలండి. ఒకవేళ ఇంట్లో గనక చేయలేని పరిస్థితి గనక వస్తే ఈ వారాహి నవరాత్రుల్లోనే చేస్తే మంచిదండి. అందుకు మీరు కాకుండా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ధనలక్ష్మికి సంబంధించిన పరిహారం కాబట్టి శుభ్రంగా ఉండాలి అని మరీ చెబుతున్నాను. మీకు ఈరోజు వీలు పడలేదు, ఒకవేళ మీరు ఆ పని చేయకూడదు అంటే మన కుటుంబ సభ్యులకే, మనం చేసే ఏ పనైనా సరే మన కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా అందరికీ మంచి జరగాలనే కాబట్టి వాళ్ళు కూడా చేసిన ఈ పరిహారం ఎవరికైనా సరే ఆర్థికంగా అభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుందండి. ఉప్పుతో సంబంధించిన ఈ పరిహారం కాబట్టి, ఉప్పు సముద్రం నుండి వస్తుంది. అలాగే లక్ష్మీ అమ్మవారు కూడా మనకి సముద్రం నుండే ఉద్భవించారు కాబట్టి ఆ ఉప్పుకిను లక్ష్మీ అమ్మవారికి ఉన్న అవినాభావ సంబంధం అలా ఉంటుందండి. కాబట్టి లక్ష్మీ అనుగ్రహానికి సంబంధించి ఎటువంటి పరిహారమైనా సరే అది ఉప్పుతోనే ముడిపడి ఉంటుంది, ఉప్పుతోనే సాధ్యమవుతుంది. మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో, ఎందుకంటే డబ్బులు దాచుకునే ప్రదేశం అని ఎందుకు చెప్పానంటే, మనం ఎప్పుడూ ఒక ప్లేస్లోనే డబ్బులు అనేది పెట్టుకుంటామండి. అది బీరువాలో అయినా అవ్వచ్చు, లేదంటే పప్పుల డబ్బాలో అయినా, లేదంటే షెల్ఫుల్లో అయినా, ఎవరి వీలును బట్టి వాళ్ళు డబ్బులు దాచుకుంటారు కదా. ఆ డబ్బులు దాచుకునే ప్రదేశంలో 2 స్పూన్ల కల్లుప్పు అండి, కల్లుప్పు తీసుకుని దానిలో సుగంధభరితమైన యాలకులు 4, 5, 6 ఇలా ఎన్నైనా సరే వేసుకోవచ్చండి. 4కి అయితే తగ్గకూడదు. 4 కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. 4 నుండి ఎన్నైనా, మనం ఇన్ని అని లెక్కేమీ లేదు. 4కి తగ్గకుండా యాలకులు, సుగంధభరితమైన మన పచ్చకర్పూరం కానీ, జవ్వాది పౌడర్ కానీ, అది ఒక్కసారే అమ్మవారికి సువాసనలు వెదజల్లే విధంగా అది రావాలండి. వాసన అంత బాగా రావాలి. సువాసన భరితమైన పచ్చకర్పూరం, జవ్వాది పౌడరు అవి వేసి
మంచి సువాసనలు వెదజిల్లే పువ్వులండి. పువ్వులు కొంచెం తీసుకొని విరజాజి పూలు గనక ఉంటే, విరజాజి పూలు గనక మీకు లభించినట్లయితే అవి పెట్టినా పర్వాలేదు. లేదు మాకు అందుబాటులో లేవు, ఇప్పుడు పూలు మాకు దొరకవు అని అనుకుంటే పర్వాలేదండి, ఏమీ లేదు. సువాసనలు అంటే అమ్మవారికి చాలా మంచి ఆకర్షితురాలవుతారు అమ్మవారు. అందుకు నేను విరజాజులు బాగా వాసన వస్తాయి కాబట్టి అందుకు విరజాజులు అని చెప్పాను. మీ ఇష్టం అండి, మీకు అందుబాటులో లేదు అంటే సరే వదిలేసేయండి. ఆ విషయం ఏమీ అంత ఇంపార్టెంట్ కాదు. ఎవరి దగ్గరైనా పచ్చకర్పూరం, జవ్వాది పౌడర్ కనుక ఉంటే అవి మాత్రం వేయండి. ఎందుకంటే సువాసన రావటానికి వేసి డబ్బులు జాగ్రత్త చేసుకునే ప్రదేశంలో పెడితే ఆ రిజల్ట్ అనేది మీరు ఊహించలేరండి. అంతటి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. తప్పకుండా ఈ పరిహారాన్ని ఈ శనివారం అంటే ఇప్పుడు గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఈ నవరాత్రులలో చేసి చూడండి. మీకు తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయండి. మీరు ఉప్పు యాలకులను డబ్బులు ఉంచే ప్రదేశంలో పెట్టిన తర్వాత ఎట్లాగో శుచి శుభ్రంగానే ఉంటారు కాబట్టి అమ్మవారిని తలుచుకుంటూ, వారాహి అమ్మవారిని తలుచుకుంటూ ఈరోజు 8వ రోజు కాబట్టి అష్టవారాహి దేవి అయి నమో నమః, అష్టవారాహి దేవి అయి నమో నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. తప్పకుండా మీకు విజయం అనేది జరుగుతుంది. మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. ఓం శ్రీ వారాహి దేవి అయి నమో నమః.